యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 టెర్రరిస్ట్ హబ్స్ను పాకిస్తాన్లో ఉన్న వాటిని, పిఓకేలో ఉన్న వాటిని హిట్ చేసింది. అయితే ఈ విషయం పాకిస్తాన్కి భారతదేశం ఎప్పుడూ తెలియజేసింది. ఇదే పెద్ద క్వశ్చన్. ఈరోజు దానికి సంబంధించి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లో ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు ఆయన. ఆపరేషన్ సింధూర్ చేసిన 30 నిమిషాలకి ఎప్పుడైతే భారతదేశం హిట్ చేసిందో ఈ టెర్రర్ హైడౌట్స్ని, ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ని, అప్పటి నుంచి 30 నిమిషాల్లో అంటే 30 మినిట్స్ తర్వాత భారతదేశం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంట. ఈ క్లారిటీ ఆయన ఇచ్చారనమాట. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పి. మనందరూ తెలుసు, ఇండియా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ ద్వారా బాగా బుద్ధి చెప్పింది. అయితే ఈ విషయం పాకిస్తాన్కి ఇండియా ఇన్ఫార్మ్ చేసిందంటే చేసిన అరగంట తర్వాత ఇన్ఫార్మ్ చేసిందని చెప్పి మన జయశంకర్ గారు చెప్పారు. అదే దిశగా ఈ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్లో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు. కేవలం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. 3 దేశాలే అంటే టర్కీ, అజర్బైజాన్, చైనా లాంటి దేశాలు తప్ప ఇంక ఏ దేశాలు భారతదేశం సంబంధించి భారత్కి సపోర్ట్గా నిలిచాయి, కానీ వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్ ఎవరూ సపోర్ట్ చేయలేరు. అదేవిధంగా భారతదేశం ఏదైతే ఏప్రిల్ 22 పెహల్గామ్ అటాక్ జరిగిందో దానికి బదులుగా కేవలం టెర్రరిస్ట్ క్యాంప్స్నే, టెర్రరిస్ట్ హైడౌట్స్నే అటాక్ చేసింది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఈ దిశగా మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరిగిన మన్ కీ బాత్లో మోడీ గారు మాట్లాడుతూ టెర్రర్ సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పిక్చర్స్ని కూడా చూపించారనమాట. ఈ చూపిస్తే ఒక మాట అన్నారు, ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం యొక్క కరేజ్, భారతదేశం యొక్క రిజాల్వ్ చూపిస్తుంది అని చెప్పారు. అంతేకాదు మన సిస్టర్స్ యొక్క సింధూర్ని తీసేస్తే మనం ఊరుకుంటామని చెప్పి కూడా ఆయన అన్నారనమాట. సో ఆపరేషన్ సింధూర్ అనేది మనం పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేసాం. హిట్ అయిన తర్వాత అంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ హిట్ చేసిన తర్వాత 30 నిమిషాలకు ఇన్ఫార్మ్ చేశామని చెప్పి జయశంకర్ గారు క్లారిటీ ఇచ్చారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.